నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. భౌగోళికంగా నైసర్గికంగా రాష్ట్రాన్ని ఒక రూపుకు తెచ్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఒకవైపు అభివృద్ధిలో ఒక రూపం తీసుకొస్తుంది, రాష్ట్ర రాజధానిలో ఒక రూపం తీసుకొస్తుంది, నైసర్గికంగా భౌగోళికంగా కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నిన్న మంత్రివర్గ ఉపసంఘంతో జిల్లాల విభజన పునర్విభజన మీద భేటీ అయితే దాదాపు క్లారిటీ వచ్చినట్టే కనబడుతుంది. మొత్తం మరో 3 జిల్లాలు ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది. రంపచోడవరం, మదనపల్లి, మార్కాపురం. సరే, ఇవి ఎప్పటి నుంచో డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ నెరవేర్చే దిశగా వెళుతున్నట్టు కనబడుతుంది. కందుకూరు, అద్దంకిని మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలపడానికి సిద్ధమైనట్టే తెలుస్తుంది. గూడూరుని మళ్ళీ నెల్లూరులో కలపడానికి సిద్ధమైనట్టే తెలుస్తుంది. సో ఇవన్నీ అక్కడున్న ప్రజల డిమాండ్లు. అదే టైంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు వాస్తవంగా ప్రజాభీష్టం మేరకే ఇవి చేస్తున్నట్టు అని అనుకోవాలి. కానీ ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్న మంత్రివర్గ ఉపసంఘంతో అక్కడున్న నేతలు చెప్తేనే చేస్తారా అని గన్నవరం, పెనంలూరు విషయంలో మాట్లాడుతూ వచ్చినట్టు మనం ఈరోజు పేపర్లో రిపోర్ట్ అయితే మనం చూస్తున్నాం. అట్లా ఎందుకు ఆయన రియాక్ట్ కావాల్సి వస్తుంది? ఒక పక్క గతంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు చేసుకుంటూ వెళ్ళిపోయి ప్రజల అభీష్టాలు పరిగణలోకి తీసుకోకుండా వెళ్ళిన సందర్భం మనం చూసాం. ఒకవేళ ఇప్పుడు కూడా అలా వెళితే సమస్యే కదా. ఎందుకు మంత్రివర్గం అలా వెళుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సీరియస్ అయ్యే పరిస్థితి రావాల్సి వస్తుంది? ఇక్కడ కూడా ఇంకెవరి అన్నా ఇంట్రెస్ట్లు ఉన్నాయా? అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం. ఏమనిపించింది మీకు అది చూసినప్పుడు? అంటే ఇవాళ 2022 జనవరి నెలలో ఆల్ ఆఫ్ సడను ఏదో కొంపలు మునిగిపోయి ఎమర్జెన్సీ తరుముకుంటూ వస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 3వ వారంలో, ఆల్మోస్ట్ 4వ వారంలో రాత్రి 8:30-9 గంటలకి వర్చువల్గా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి వర్చువల్గా ఈ జిల్లాల విభజన ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేయించారు. ఎందుకు అంత హడావుడిగా నిర్ణయం చేశారు అని అంటే, రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు ఆ డిమాండ్ని నెరవేర్చడం కోసం నిర్ణయం తీసుకున్నారా, లేదు రాజకీయంగా ఆయనకి కొన్ని ప్రతికూల అంశాలు తలెత్తుతున్న సందర్భంగా వాటి నుంచి దృష్టి మరల్చడం కోసం ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా అంటే, 2019లో ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చింది అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో. దాన్ని ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఫిట్మెంట్ ఖరారు చేయాలి. కానీ ఈయన ఐఆర్ ప్రకటించి ఫిట్మెంట్ ఖరారు వాయిదా ఇస్తూ వచ్చాడు. ఉద్యోగుల్లో విపరీతమైన అన్రెస్ట్ పెరుగుతూ ఉంది. 2019 నాటి పిఆర్సీ ఖరారు 2022 జనవరి 1వ వారం వరకు డ్రాగ్ చేస్తూ వచ్చి 2022 జనవరిలో ఉద్యోగ సంఘ నాయకులను మేనేజ్ చేసి ఐఆర్ 27% కన్నా కూడా 4% తక్కువగా 23% ఫిట్మెంట్ ఖరారు చేశాడు. ఫిట్మెంట్ అక్కడ ఖరారు చేయడమే కాదు, వాళ్ళ హెచ్ఆర్ఏ స్లాబుల్లో కూడా 2% కోత విధించాడు. దాంతో ఉద్యోగ వర్గాలు రగిలిపోయారు. ఉద్యోగ సంఘ నాయకుల్ని పడేసి కొడతామని ఎవరికి వెళ్ళింది. అటువంటి స్థితిలో ఉద్యోగులు చలో విజయవాడ అని చెప్పని ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించారు. అవును. ఏ రోజైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చలో విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు పిలిపించినాయో ఆ రోజు జగన్మోహన్ రెడ్డిలో ఒక ఇన్సెక్యూరిటీ బిగిరైంది. అరే, ఇది ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. నేను ఉద్యోగులకు చేసిన మోసం ప్రజలలో గుర్తింపు నోచుకుంటూ ఉంది. కాబట్టి దీని నుంచి దృష్టి మరల్చాలి అని అంటే ఈ ప్రాంతీయతతో ముడిపడిన ఎమోషన్స్ ప్రాతిపదికగా ఉన్న అంశం కాబట్టి జిల్లాల విభజన అనే ఒక కొత్త ఎజెండాను తీసుకొచ్చాడు. లేకుంటే సావకాశంగా మంత్రివర్గం సమావేశం జరిపినప్పుడు ఓపెన్గా చర్చించవచ్చు కదా. ఏ రోజైతే వీళ్ళు చలో విజయవాడ పిలిపించారో అదే రోజు నైటు ఈ జిల్లాల విభజన నోటిఫికేషను వర్చువల్గా ఆమోదింపజేశాడు. అంటే హడావుడిగా దానికి ఒక ఎక్సర్సైజ్ లేదు, ప్రజల మనోభావాలు లేవు, ఏం లేవు. ముందు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం ఏమో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తా అన్నాడు. అవును. యథావిధిగా ప్రకటన చేసేస్తే అయిపోద్ది. అలా కాకుండా ఏం చేశాడు,
ఈ పార్లమెంటు నియోజకవర్గాలని చీలికలు పీలికలు చేశాడు. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు అంటే రాష్ట్రం మొత్తం యూనిఫామ్గా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవును. ఈయనేం చేశాడు, కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలని 8 అసెంబ్లీ నియోజకవర్గాల జిల్లాలుగా మార్చాడు, కొన్నిటిని 6గా మార్చాడు. అల్లూరి జిల్లాని 5 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లాగా చేశాడు, 26 జిల్లాలు చేశాడు. అంటే 25 పార్లమెంటు స్థానాల దగ్గర ఇంకొక అదనపు జిల్లాని తీసుకొచ్చావు. సరే తీసుకొచ్చావు, అది తీసుకొచ్చే క్రమంలో ఏమన్నా హేతుబద్ధత పాటించావంటే ఎప్పటి నుంచో మార్కాపురం వాళ్ళు ఒంగోలు నుంచి మాకు చాలా దూరం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు మాకు ప్రత్యేక జిల్లా కావాలంటున్నారు. అవును. అటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ అన్నమయ్య జిల్లా పేరిట ఒక జిల్లా ఏర్పాటు చేశావు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో అన్నమయ్య పేరిట ఒక జిల్లా ఏర్పాటు చేశారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న జిల్లాకి రాయచోటిని హెడ్ క్వార్టర్గా చేశాడు. అవును. దాంతో అక్కడ రాజంపేట ప్రాంతవాసుల్లో వాళ్ళు ఉద్యమాలకి తెరలేపారు. మార్కాపురం ప్రాంతవాసులు వాళ్ళు ఉద్యమాలకు తెరలేపుతూ ఉన్నారు. ఇక్కడ మా సొంత విషయం కూడా ఒకటి చెప్పాలి. 2009లో వీళ్ళ నాయన హయాంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. వాస్తవంగా తెనాలి బ్రిటిష్ టైంలోనే అంటే స్వాతంత్రానికి చాలా పూర్వమే మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన పెద్ద టౌన్. పైగా రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, కళల పరంగా కానీ, సాహిత్యపరంగా కానీ చైతన్యం కలిగిన ప్రాంతం. తెనాలి పార్లమెంట్ సీటును రద్దు చేసేశారు 2009లో. రద్దు చేసి తెనాలి పార్లమెంట్ సీట్లో అవనగడ్డ, నిడుమోలు నియోజకవర్గాలని కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పార్లమెంట్కి, వేమూరు, రేపల్లె లాంటి ప్రాంతాలని బాపట్ల పార్లమెంట్లోకి, మంగళగిరి, తెనాలిని గుంటూరు పార్లమెంట్లోకి వాళ్ళ ఇష్టం కేకు ముక్కలు కట్ చేసినట్టు కట్ చేశారు. ఆ కట్ చేసిన పర్యవసానం వాళ్ళు ఏమైంది, తెనాలికి ఆనుకోరు ఉంటుంది వేమూరు నియోజకవర్గ గ్రామాలు మొత్తం. దీన్ని బాపట్ల జిల్లాలో కలిపారు. ఆ బాపట్ల జిల్లాలో కలిపితే ఆర్డీఓ, డిఎస్పి, కోర్టులు ఇవంతా తెనాలతో యాక్సెస్ ఉండేది అంతకుముందు. ఇవాళ అది రేపలతో ముడిపడింది. అంటే రెవెన్యూ డివిజన్ కూడా ఈ తెనాల నుంచి తీసి వేమూరు నియోజకవర్గం మొత్తాన్ని రేపల్లో కలిపారు. ఇప్పుడు మాది వేమూరు నియోజకవర్గం, చుండూరు మండలం. మా మండలంలో ఏ గ్రామాన్ని చూసుకున్నా 10-12 కిలోమీటర్ల తెనాలి ఉంటుంది. ఇప్పుడు మేము ఓ డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా రేపల్లి వెళ్ళాలి. ఏ విధంగానూ మాకు అంటే ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా మాకు వెసులుబాటు ఉండదు. అంటే ఈ అసంబద్ధమైన ప్రతిపాదనలు వీటిని సరిచేస్తాము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాగ్దానం చేశారు. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించిన విజయవాడలో అంతర్భాగంగా పెనమలూరు నియోజకవర్గం ఉంటుంది కొంత ప్రాంతం. అటువంటి పెనమలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో ఉంది. అంటే విజయవాడ ప్రాంతాన్ని ఎన్టీఆర్ జిల్లా చేశారు. ఇక్కడ ఎన్టీఆర్ గారు పుట్టిన ప్రాంతానికి ఏమో కృష్ణా జిల్లా పేరు పెట్టారు. కృష్ణానది పరివాహక ప్రాంతంగా ఉన్న విజయవాడ ప్రాంతానికి ఏమో ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టారు. సరే, పేరు లేదన్నా పెట్టావు. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గ ప్రజలు మాకు విజయవాడ క్లోజ్ యాక్సెస్లో ఉంటుంది, మమ్మల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి గన్నవరాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. నూజివీడు ఏలూరు జిల్లాలో ఉంది, కైకలూరు, నూజివీడు. అవును. కైకలూరుని కృష్ణా జిల్లాలోకి, అలాగే నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలోకి కలపాలని చెప్పని నిర్ణయం తీసుకున్నారట. విజయవాడకు ఆనుకోనున్న పెనమలూరుని మాత్రం కృష్ణా జిల్లాలోనే ఉంచాలి అని చెప్పని. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు అదేంటి మీరు గన్నవరాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన చేస్తూ ఉన్నారు, కానీ ఆనుకోనున్న పెనమలూరు పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యే గారు వద్దంటున్నారు అని చెప్పని. అంటే ఎమ్మెల్యేలు ఇష్టాలా? ప్రజలు అక్కడ భౌగోళికంగా ఎవరు ఎక్కడ దగ్గరలో ఉన్నారా, దూరంలో ఉన్నారా, ఇవి కాదా పరిగణలోకి తీసుకోవాల్సింది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి గారు నిన్న మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇంకా మీరెందుకున్నారు? కేవలం ప్రజాప్రతినిధుల మాట ప్రకారం మీరు నిర్ణయాలు తీసుకుంటానికి మంత్రివర్గ ఉపసంఘం ఎందుకు? ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి,
ఆ ప్రాంతం యాక్సెస్ ఎలా ఉంది, ఇవి కదా పరిగణలోకి తీసుకోవాల్సిందని చెప్పని పెనమలూరు కలిసిపోయే ఉంటుంది కదా విజయవాడలో. అదే అంటున్నా, ఇది కదా పరిగణలోకి తీసుకోవాల్సిందని చెప్పని ముఖ్యమంత్రి గారు నిన్న మందలించి మీరు ఒక రివైజ్డ్ రిపోర్ట్తో రేపు రండి అని చెప్పని మళ్ళీ ఈ రోజుకు వాయిదా వేశారు. మరి ఆ ఎమ్మెల్యే ఒప్పుకోకపోవడానికి కారణాలు ఏంటి? అది వాళ్ళకి తెలియాలి, వ్యక్తిగత కారణాలు ఏంటి, ఎందుకు వద్దు అంటున్నారు అనేది. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా బాపట్ల నియోజకవర్గంలో మా వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కానంద బాబు గారు, అనగాని సత్యప్రసాద్ గారు ఇప్పుడు ఈ కమిటీ హెడ్, రెవెన్యూ మినిస్టరు, ఈయన స్వయంగా ఆయన అభ్యర్థించారు. వేమూరు నియోజకవర్గం మొత్తాన్ని ఇటు తెనాల్లో కలపకపోయారు రెవెన్యూ డివిజన్లో. కనీసం చుండూరు మండలం తెనాలకు చాలా క్లోజ్ యాక్సెస్లో ఉంటుంది, చుండూరు మండలం వరకు ఇటు కలపండి అని చెప్పని అభ్యర్థించారు. దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, ఎందుకంటే రేపల్లె ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి దాని ప్రాధాన్యత ఎక్కడ తగ్గుద్దు అని చెప్పని, రెవెన్యూ డివిజన్ ప్రాధాన్యత తగ్గుద్ది, విస్తీర్ణం తగ్గుద్ది అని చెప్పని దాని పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా సంకేతాలు లేవు. ఇక్కడ గతంలోనే సంతనూతలపాడుని, ఈ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సంతనూతలపాడుని ఒంగోలు పక్కనే ఉందని ప్రకాశంలో కలిపారు. ఇప్పుడు ఇంకొక మంత్రి గారు ఉన్నారు అద్దంకి, ఆయన కూడా మంత్రి గారు కాబట్టి వీళ్ళందరూ మంత్రివర్గ సహచరులు కాబట్టి ఆయన కోరిక మేరకు అద్దంకిని కూడా తీసుకెళ్ళి ప్రకాశంలో కలుపుతున్నారట. అద్దంకి కూడా దగ్గరగానే ఉంటుంది, ఒంగోలుకి దగ్గరగా ఉంటుంది. బాపట్లకు అంటే పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దగ్గర దూరాల ప్రస్తావన తీసుకుంటే మేము చాలా దగ్గరలో, గుంటూరుకి దగ్గరలో ఉంటాం వేమూరు నియోజకవర్గం. తెనాలి ఎంత దూరం ఉంటుందో వేమూరు నియోజకవర్గం కూడా అంతే దూరం ఉంటుంది. మరి అటువంటిప్పుడు పార్లమెంటు నియోజకవర్గాలను ఒక జిల్లా అనుకున్నప్పుడు మనకి ఒక సామెత ఉంది, కర్రగలవాడిదే బర్రె అని చెప్పని. ఇవాళ మంత్రులు వాళ్ళకున్న పరపతి, వాళ్ళ ఇష్టాలని పరిగణలోకి తీసుకొని హేతుబద్ధత లేని నిర్ణయాలు రికమెండ్ చేస్తున్నారు అనేది ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ఆక్షేపణ. ఇవాళ తెనాలి పార్లమెంటుని రద్దు చేసి ఒక తప్పు చేశారు ఆ రోజు 2009లో. రాజకీయంగా సుదీర్ఘ నేపథ్యం ఉన్న ప్రాంతం, క్విట్ ఇండియా మూవ్మెంట్లోనే పోలీస్ కాల్పుల్లో 7 చనిపోయిన ప్రాంతం అది. స్వాతంత్రోద్యమ కాలం నుంచి కూడా రాజకీయంగా చైతన్యం కలిగిన ప్రాంతం. అటువంటి ప్రాంతాన్ని పార్లమెంట్ సీటును రద్దు చేయడం ఒక తప్పు చేశారు. ఇవాళ తెనాలితో కంపేర్ చేసినప్పుడు బాపట్ల చాలా చిన్న టౌను, కానీ బాపట్ల జిల్లా అయింది. అవును, ఆ బాపట్ల జిల్లా అయిన పర్యవసానం, తెనాలి పార్లమెంట్ రద్దు చేసిన పర్యవసానం మమ్మల్ని బాపట్ల పార్లమెంట్లో కలిపారు. బాపట్ల పార్లమెంట్లో కలిపినందుకు బాపట్ల జిల్లా అయ్యాం, రెవెన్యూ డివిజన్ రేపల్లె అయ్యాం. ఇవాళ పునర్వ్యవస్థీకరించే సందర్భంలో కూడా కనీసం ఆ తెనాలికి క్లోజ్ యాక్సెస్లో ఉండే మా మండలాన్ని అయినా ఇటు కలపండి అని ఎమ్మెల్యే గారు అభ్యర్థించినా ఇక్కడ ఈ ఎమ్మెల్యే గారిని పరిగణలోకి తీసుకోవాలా, అక్కడ ఆ ఎమ్మెల్యేలు మాత్రం పరిగణలోకి తీసుకుంటున్నారు. అంటే ఈ ప్రాపరు, అంటే ఆ రేషనాలిటీ ప్రాపర్గా మెయింటైన్ అవ్వట్లా. అంటే ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రకంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. అంటే మీకు మార్కాపురం వచ్చేసరికి అక్కడ ఎవరు మంత్రులు లేరుగా, జిల్లానే ఇస్తున్నారు. కందుకూరు మంత్రులు లేరు. అంటే ముఖ్యమంత్రి గారు అష్యూర్ చేశారు కదా మార్కాపురం జిల్లా చేస్తానని. మదనపల్లి మార్కాపురం యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు, అలాగే ఎన్నికల ప్రచార సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అష్యూర్ చేశారు కాబట్టి దాన్ని ఆల్టర్ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను అదే చెప్తున్నా, ఇప్పుడు బోడే ప్రసాద్ గారి వర్షాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు, యార్లగడ్డ వెంకటరావు గారి వర్షాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరికన్నా సీనియర్ నక్కానంద బాబు గారు. ఆయన పార్టీ పాలిట్ బ్యూరో మెంబరు. అవును కదా, తెలుగు విద్యార్థి నుంచి పార్టీలో ఎదిగొచ్చిన ఆయన, 4 సార్లు పోటీ చేసి 3 సార్లు నెగ్గున్న ఆయన మాజీ మంత్రి. ఆయన వర్షం ఎందుకు పరిగణలోకి తీసుకోరు? ఆయన ఒక మండలాన్నే కలపమంది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ప్రస్తావించారు. అంటే మీరు మంత్రివర్గ ఉపసంఘం శాస్త్రీయబద్ధంగా ప్రజలని, యాక్సెస్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు చేయాలి కదా, ప్రజాప్రతినిధులకి ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పని. ఇప్పుడైనా సరే, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మేరకైనా సరే, ఆ తర్వాత ఇప్పుడైనా ఆ యాక్సెస్ అనేది పరిగణలోకి తీసుకుంటారా లేదనేది ఇవాళ వాళ్ళు ముఖ్యమంత్రి గారితో చర్చించి ఫైనల్ చేసే రిపోర్ట్ వస్తే మనకు అర్థమవుద్ది. రైట్, చూద్దాం మరి. అంటే అలా లేకపోతే ప్రజాభీష్టం మేరకే చేసినట్టు అవుతుంది, లేదంటే ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా నేతల అభీష్టం మేరకు చేసినట్టు అవుతుంది. దాన్ని మళ్ళీ ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా, మళ్ళీ ఇబ్బంది. అంటే ప్రజాభీష్టం పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోబడలేదు, వ్యక్తుల ఇష్టాలు ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకునే అనేది అర్థమవుతా ఉంది.
ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో కూడా మరి అదే తప్పు మళ్ళీ చేస్తే మళ్ళీ వీళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళకి ఇప్పుడు మిగిలిపోతారు కదా. ఆ రోజు జరిగిన తప్పుని చక్కదిద్దడం కోసం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంకల్పించింది. పునర్విభజన ఇప్పుడు కూడా ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటే కొన్ని దశాబ్దాల పాటు ఇదే మళ్ళీ ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడైనా సరే హేతుబద్ధమైన నిర్ణయాలు చేయాలి. రైట్, థ్యాంక్ యూ సార్.